చాలా రోజుల తర్వాత బెస్ట్ హారర్ థ్రిల్లర్ సినిమా చూశాను. సినిమా అంటే ఇలా ఉండాలనే రేంజ్‌లో ఉంది సినిమా. 2 గంటల సేపు నాన్ స్టాప్ ఎంగేజింగ్‌గా, గ్రిప్పింగ్‌గా, సూపర్ థ్రిల్లింగ్‌గా, ఎక్సలెంట్ నరేషన్ అండ్ స్క్రీన్ ప్లే పీక్స్ అసలు. హారర్ థీమ్ కూడా చాలా చాలా బావుంది. స్టార్ట్ టు ఎండ్ డైరెక్టర్ సూపర్‌గా థ్రిల్ చేశాడు. బాగానే భయపెట్టాడు. మోరోవర్ సూపర్ ఫీల్ ఇచ్చాడు. సినిమాలో ఉన్న ఆ ఎఫెక్ట్స్ అయినా, జంప్ స్కేర్స్ అయినా, హారర్ అండ్ థ్రిల్ అయ్యేలా సీన్స్ ఫార్మేషన్ అయినా, దానికి తగ్గట్టు అదిరిపోయే బీజీఎం అన్నీ పీక్స్ ఉన్నాయి. ట్విస్ట్‌లు అయితే మైండ్ బ్లాక్ అయిపోద్ది. డైరెక్టర్ సూపర్ బ్రిలియన్స్ అసలు. అతను క్రియేట్ చేసిన కిష్కింధపురి సెటప్ అండ్ ఆ వరల్డ్ అండ్ ఆ స్టోరీ, ఆ రేడియో స్టేషన్ వెనకాల ఉన్న స్టోరీ, ప్రతి లాజిక్ రైస్ చేసిన విధానం అండ్ లాజికల్ ఇంటర్లింకింగ్, అబ్బా! సూపర్ డైరెక్టర్ అసలు. తోపు. మామూలు ఇంటెలిజెన్స్ కాదు. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అండ్ లాజిక్ రైస్ చేసి సినిమా ఎండ్ చేసిన విధానం ఏదైతే ఉందో అద్భుతః. అలానే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే మన బెల్లమన్న మాస్ ప్రెజెన్స్, ఇంటెన్స్ యాక్టింగ్‌తో ఎరగ్గొట్టేశాడు. బెటర్ కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ సెలెక్ట్ చేసుకొని ఇతని ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా ఆ రేంజ్‌కి వెళ్ళాలని అనుకుంటున్నాను. వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్. అనుపమ కూడా తన బెస్ట్ ఇచ్చింది. అలానే రిమైనింగ్ క్యారెక్టర్స్‌లో తనికెళ్ళ భరణి గారు. ఆయనున్న ఎపిసోడ్ ఉంటుంది మరి, అక్కడ ఉండే ట్విస్ట్ అండ్ అతని ఒక స్కేరీ స్మైల్ ఇస్తాడు. గూస్ బంప్స్. ఫస్ట్ హాఫ్‌లో చైల్డ్ క్యారెక్టర్ ఉంటుంది. చిన్నపిల్ల అయినా కూడా భలే పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమె సీన్స్‌లో ఆమెకి ఏమవుద్దా అనే భయం, టెన్షన్ వచ్చింది. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శాండీ మాస్టర్. ఏంటి సార్ ఇలా చితక్కొడుతున్నారు పెర్ఫార్మెన్స్‌తో. మామూలుగా భయపెట్టలేదు యాక్టింగ్‌తో. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ ఏదైతే ఉందో మామూలుగా లేదు. ఇంకా ఆర్ట్ గురించి చెప్పాలి. సినిమాలో వేసిన సెట్స్ అండ్ బ్యాక్ డ్రాప్, కలరింగ్ ప్రతి ఇంచ్ బై ఇంచ్ నాకు బాగా నచ్చేసింది. ఆర్ట్ వైజ్ కూడా సినిమా చాలా బాగుంది. భలే చేశారన్ని. ఇంకా మ్యూజిక్ అయితే బ్లాస్ట్ అసలు. ఆర్ఆర్ అండ్ బీజిఎంలో పీక్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి ఎఫెక్ట్స్. ఎవ్రీథింగ్ సూపర్ ఎక్సలెంట్ ఉన్నాయి. హారర్ ఎఫెక్ట్స్, ట్విస్ట్లు, స్పీడ్ అండ్ క్లియర్ నెరేషన్ ఎక్సలెంట్ అంతే. చాలా సీన్స్‌కి, ఎఫెక్ట్స్‌కి భయంతో కూడిన గూస్ బంప్స్ వచ్చాయి. సో ఇది నా ఒపీనియన్. ఈ సినిమా మీరు ఆల్రెడీ చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.